హలో ఫ్రెండ్స్, మరి ఈ రోజుటి వీడియోలో మామిడి తాండ్ర మేకింగ్ ఎలానో చూద్దాం. ఈ ప్రాసెస్ లో మనం బంగినపల్లి కాయలను అయితే తీసుకోవాలి. ముందుగా మనం ఈ మ్యాంగోస్ ని పీల్ ఆఫ్ చేసుకుని చిన్న పీసెస్ లోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అన్ని మిక్సీ జార్ లోకి వేయాలి. నేనైతే ఫస్ట్ గా ట్రై చేస్తున్నాను కాబట్టి ఒక 3 స్మాల్ సైజ్ మ్యాంగోస్ ని అయితే తీసుకున్నాను. మ్యాంగోస్ ని మొత్తం కట్ చేయగా మ్యాంగో సీడ్ నుంచి కూడా పల్ప్ ని సెపరేట్ చేసుకుని దాన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకున్నాను. తరువాత మంచిగా బ్లెండ్ చేశాను. అండ్ ఒక బౌల్ లోకి ఈ మ్యాంగోస్ పల్ప్ మొత్తానికి సరిపడా షుగర్ ని అయితే తీసుకున్నా. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి మిక్సీ పట్టిన మ్యాంగో పల్ప్ మొత్తాన్ని దానిలోకి యాడ్ చేసుకున్నా. తరువాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి మనం దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ముందుగా తీసుకున్న షుగర్ ని అండ్ లెమన్ ని కూడా యాడ్ చేయాలి. మరి ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు దగ్గరే ఉండి మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు థిక్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం గీ తీసుకుని ప్లేట్ మొత్తం అప్లై చేయాలి. తరువాత రెడీ అయిన మ్యాంగో పల్ప్ మొత్తాన్ని ఈ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకొని ఒక పల్చటి లేయర్ గా అంటే థిన్ లేయర్ గా ఈ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మరి ఈ ప్రాసెస్ మొత్తం మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్ గా మ్యాంగో పల్ప్ మొత్తం అప్లై చేసుకున్న ప్లేట్ ని తీసుకుని వెళ్లి మంచి ఎండ్ లో పెట్టాలి. ఇలానే ఒక 1 or 2 days వరకు ఈ మ్యాంగో పల్ప్ మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచాలి. డ్రై అయిన తర్వాత మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇలా వస్తుంది. అండ్ మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. మరి ఫైనల్ గా మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.